మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన బాస్ పార్టీ లిరికల్ సాంగ్ అత్యధిక వ్యూస్ ని దక్కించుకుని ట్రెండింగ్లో నిలిచింది. తాజాగా మరో లిరికల్ సాంగ్ ని నెట్టింట విడుదల చేశారు నిర్మాతలు. ఈ పాటలోని సాహిత్యం శివదూషణగా ఉందంటూ తీవ్ర విమర్శ చేశారు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఆయన వాదనకు సపోర్టుగా మరికొందరు నెట్టింట విమర్శలు మొదలుపెట్టడంతో ఈ వివాదం సెన్సేషన్ గా మారింది. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్లో తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు వీడే అని రాయడంతో అసలు వశిష్ఠుడు తుఫాన్లో తపస్సు ఎప్పుడు చేశాడు అంటూ తప్పుబట్టారు యండమూరి. తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే అని రాయటంతో తిమిర నేత్రం అంటే చీకటి కన్ను లేదా రోగం ఉన్న కన్ను కలిగినవాడా మహాశివుడు అని తీవ్ర విమర్శ చేశారు యండమూరి. అందుకు ఈ పాట రచయిత చంద్రబోస్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. విరోధాభాస అలంకారంలో ఈ పాటని రాశానని వివరించారు. బయటికి కనిపించే అర్థం ఒకటైతే లోపల మరొక అర్థం ఉండటం విరోధాభాస అలంకారం ప్రత్యేకత అని చెప్పారు. బ్రహ్మర్షులలో అగ్రగణ్యుడు, సప్త మహారుషుల్లో ఉత్తముడైన వశిష్ఠుడు తుఫాను అంచుల్లో కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకునే మహోన్నతుడు. అలాంటి వ్యక్తిత్వం వాల్తేరు వీరయ్య సొంతం అని వివరించారు. తిమిర నేత్రమై ఆవరించటం అంటే శత్రువుకి చీకట్లు కమ్మేలా తన 3 నేత్రాలతో ప్రతాపాన్ని చూపిస్తాడంటూ వాల్తేరు వీరయ్యని శివునితో పోల్చారు చంద్రబోస్. ఇందులో శివదూషణ లేదని, శివతత్వం ఉందని స్పష్టం చేశారు చంద్రబోస్.